హాయ్ హలో అండి, ఏంటి అలా చూస్తున్నారు? దీని పేరు ఏంటనా? జీరా రైస్ అండి. ఇది మామూలు రైస్తో చేసుకోవచ్చు, బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు నార్మల్ రైస్తో చేశాను. సో ఇది మా వారి లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేశానండి. అలానే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. సింపుల్ రైస్ కదా, పైగా జీరా రైస్ చాలా హెల్దీ అండి, ఎందుకంటే డైజెషన్ అనేది ఫ్రీ అవుతుందండి. సో ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో ఎలా చేసుకోవాలో ట్రై చేద్దాం. ఫస్ట్ మనం పెప్పర్ని ప్రిపేర్ చేసుకొని కొంచెం బౌల్లోకి జీరాని, అలానే మిరియాలు, జీడిపప్పుని, అలానే కొంచెం మిర్చీస్ అండ్ కరివేపాకు అనేది కట్ చేసుకొని పెట్టుకోవాలండి. రైస్ కూడా ప్రిపేర్ చేసేసాం కాబట్టి ఒక బాండీలో నెయ్యి అనేది తగినంత వేసుకోవాలండి. అలా వేసుకున్నాక అది కొంచెం కాగినాక దాంట్లో మనం ఈ జీడిపప్పులు, మిరియాలు అనేవి వేసేయాలండి. ఇవి వేసుకున్నాక మనం ఇలా కలుపుకోవాలండి, మొత్తంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఈ కరివేపాకు, మిర్చీస్ కట్ చేసుకున్నాం కాబట్టి అవి కూడా వేసుకొని వేయించాలి. కొంచెం జీరా వేసుకోవాలి, ఎక్కువ వేస్తే బాగోదు. సో కొంచెం తగినంత తీసుకొని వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయింది కదండి, దాంట్లో మనం ఈ సాల్ట్ అనేది వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకున్నా నేనైతే, మీరు మీ ఇష్టం తగినంత వేసుకోండి. మనం రైస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ రైస్ కూడా దాంట్లోకి వేసేసుకోవాలండి. ఆ రైస్ని కింద నుంచి పైకి మొత్తం అంతా కలుపుకోవాలండి. సో అవన్నీ పట్టాలి కదా, జీరా కూడా పట్టాలి కదా. సో దీంట్లో మెయిన్ ఏంటంటే అండి ఈ పౌడర్ అండి, ఈ పౌడర్ మెయిన్, పెప్పర్ పౌడర్ మెయిన్ అండి. సో ఆ పౌడర్ వేసుకోవాలి. అది మొత్తం ఆ పెప్పర్ని పైనుంచి కిందకి ఆ పెప్పర్ మొత్తం కలిసేలాగా మనం కలుపుకోవాలండి. అలా కలుపుకున్నాక తగినంత సాల్ట్ మళ్ళీ వేసుకున్నాను నేను, ఎందుకంటే నాకు సరిపోలా. కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు, అలానే లాస్ట్ ఇంకా ఫైనల్గా అయిపోయింది కదండి, దానిపైన నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో అది మన ఇష్టం. ఇంకా ఫైనల్గా అయిపోయింది కాబట్టి మా వారికి క్యారెట్స్ పెట్టేస్తున్నాను. అండ్ దీనిలోకి గ్రేవీ అనేది నేను ప్రిపేర్ చేయలేదు, బట్ మా వారికి పకోడీస్ ఇష్టం కాబట్టి చికెన్ పకోడీస్ చేశాను. సో ఫైనల్గా అయిపోయిందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, సూపర్ ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్, ఒక 5 minutesలో అయిపోయే ప్రాసెస్ అండి. సో please subscribe and like and share it.